వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం పంచారామముల విశిష్టత గురించి తెలుసుకుందాం. అమరావతి గుంటూరు నుండి 27 కిలోమీటర్లు ఉన్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించి మహోన్నతమైన చరిత్ర సృష్టించారు. విశ్వవిఖ్యాతిని వెలిగించారు. ఆనాటి వైభవాలు, చిహ్నాలు, చరిత్రలు ఈనాటికి సాక్ష్యం పలుకుతున్నాయి. పంచారామాలైన అమరామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామముల మొదటిది. పావన కృష్ణానది తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వం కాలము నుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచియున్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్తూపములు, శిల్పములు లెక్కకు మికుటంగా ఉండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్పకళా విశేషములను చెబుతాయి. ఇది శాతవాహనుల కాలం నాటి వరకు ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి. ఇక్కడి అమూల్య బౌద్ధ శిల్పాలు చాలా వరకు కొన్నింటిని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు. మరికొన్ని కలకత్తా, మద్రాస్ నగరాల్లోని మ్యూజియంలకు చేర్చారు. నాగార్జునకొండ వద్ద గల బౌద్ధ శిల్పాల కంటే కూడా ఇక్కడి శిల్పాలు ఎంతో నాజూగ్గానున్నాయి. ఈ నగరం ఆంధ్ర రాజులు పరిపాలించిన క్రీస్తు శకం 6వ శతాబ్ది కాలంలో సుమారు 12 మైళ్ళు విస్తీర్ణము గల మహానగరం. శాతవాహనులు వైదికులైన బౌద్ధ మతము నిరసించలేదు. అందువలన బౌద్ధులు ఇక్కడే చేరారు. ఇక్కడ నిర్మించబడిన బౌద్ధ మహా చేతేంతాల స్తూపం ప్రఖ్యాతిగాంచిన రాంచీ స్తూపం కంటే ఎంతో గొప్పది, పెద్దది. శాతవాహనుల పతనంతో మహానగర క్షీణించింది. కొండవీటి రెడ్డి రాజుల కాలంలో పునరుద్ధరించబడింది. బౌద్ధం క్షీణించగానే హిందువులు బౌద్ధ స్తూప స్థానంలోని అమరేశ్వరాలయం ఏర్పరిచారు. ఈనాడు అమరావతి నగర ప్రభావాన్ని కోల్పోయి కేవలం ఒక గ్రామంగా మాత్రం మిగిలింది. ఇక్కడ ముఖ్యంగా చూడదగినది అమరేశ్వరాలయము. వెలసిన దేవుడు అమరేశ్వర స్వామి, దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు. పంచ ప్రాకారాల మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడింది. ఇక్కడ లింగము సుమారు 15 అడుగుల ఎత్తున ఉంటుంది. 3 అడుగుల కైవారంతో తెల్లగా ఉంటుంది. ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది. ఈ శివలింగము దినదినము పెరుగుతుందని, ఆలయం ఎంత పెంచినప్పటికీ చాలకపోవటంతో ఆలయ నిర్మాతలు లింగము పెరగకుండా నివారించాలనే ఉద్దేశంతో లింగం నెత్తిపై ఒక మేకును కొట్టారని, అంతటితో పెరుగుదల ఆగిపోయిందని సమాచారం. దీన్ని రుజువుపరుస్తున్నట్లుగా లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తిపైని మేకు కొట్టినప్పుడు స్రవించిన రుధిరధారల చారలు గుర్తులున్నాయి. స్వామికి అభిషేకము చేయాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సి ఉంది. ఈ అమరావతి ఒక పురాణ కథ కూడా ఉంది. దేవేంద్రుడు అహల్యజారుడై తత్వ పరిహారార్థం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని, దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్ఠించబడినది కాబట్టి అమరావతి నామము సార్థకంగా ప్రసిద్ధమైందని అంటారు. ఇక్కడ దగ్గరలోనే దీపాల తిన్నె అనే ప్రదేశం ఉంది. బౌద్ధ విగ్రహాలు, స్తూపాలు కలిగినది చోటు ఇది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు నాటి ఔన్నత్యపు చిహ్నాలను తమ అధీనంలో ఉంచుకొని ప్రాచీన కళ సంపదను కాపాడుతూ ఉన్నారు. చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన ధరణికోట లేక ధాన్యకటకము ఉంది. క్రీస్తు శకం 90 సంవత్సరపు కాలంలో ఆంధ్ర ప్రభువు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ధరణికోటను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. ఇక్కడ ఒక బౌద్ధ విశ్వవిద్యాలయము వెలసి ఆనాడు విశ్వఖ్యాతిగాంచినది. పూర్వపు ఆంధ్రుల ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ ఒక ఆధునిక కవి శ్రేష్ఠులు అమరావతి నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించినారు అని, ఆనాటి ఔన్నత్యం క్షీణించి ఈనాటి తెలుగువారు చలిచీమల పుట్టినారు అని వాపోతు దిద్దు కోవమ్మ బిడ్డల తెలుగు తల్లి అని ప్రబోధిస్తూ వాపోయారు. అమరావతిలో మత వ్యాప్తి, ధాన్య కటకంలో విద్యావ్యాప్తి చేసినది చరిత్ర చాటి చెప్పిన సత్యం. ఏది మరి ఆనాటి ప్రభావం? ఎక్కడ ఆ తెలుగు వెలుగులు, దిదితులు కనీసం చూచి అయినా తరించవచ్చునే. రెండోది కుమారరామము చరిత్ర. సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం పంచారామాల్లో ఒకటి. క్రీస్తు శకం 892 నుంచి 922 వరకు తూర్పు చాళుక్య రాజు కాలంలో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. పిఠాపురంలోని ఒక శాసనం ప్రకారం 9వ శతాబ్దం చివరిలో చాళుక్య భీముడి సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వరాలయాన్ని కట్టించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఇది పూర్వ చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు ఆలయంలోని శాసనాలను బట్టి తెలుస్తుంది. భీమేశ్వరాలయం సామర్లకోట రైల్వే స్టేషన్కు దక్షిణంగా 1 కిలోమీటరు దూరంలో ఉంది. పేరెలా వచ్చింది? ఆలయాన్ని స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల దీనికి కుమారరామం అని పేరు వచ్చిందని పౌరాణిక ప్రశస్తి ఉంది. చారిత్రకంగా
క్రీస్తు శకం 872 నుంచి 921 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు తన రాజధానిగా చేసుకొని రాజ్య పాలన చేసి భీమేశ్వర స్వామిపై అమిత భక్తితో ఆలయానికి సువిశాలమైన ప్రాకార మంటపాదులను నిర్మించారు. రాజు పేరు, స్వామి పేరు కలిసి ఈ ప్రాంతం చాళుక్య భీమవరంగా ప్రాచుర్యం పొందింది. ఆలయ విశేషాలు: సామర్లకోట, ద్రాక్షారామ, భీమేశ్వరాలయాలు రెండు ఒకే రకమైన నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. దేవాలయం రాతితో కట్టిన 2 ప్రాకారాలు నడుమ 2 అంతస్తుల ప్రధాన ఆలయం నిర్మితమై ఉంది. కుమారరామ భీమేశ్వర స్వామివారి దేవేరిని బాల త్రిపుర సుందరిగా పిలుస్తారు. శిలాశాసనాలు క్రీస్తు శకం 1447 నుంచి 1494 వరకు గల మధ్యకాలంలో జారీ చేసిన 31 శాసనాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఇవన్నీ దాన శాసనాలే. వీటిని కొన్నిటిని బట్టి తూర్పున ఉన్న ముఖ మంటప నిర్మాణం క్రీస్తు శకం 1394లోను, నిలుపు మంటపాలు క్రీస్తు శకం 1422లోను నిర్మించినట్లు తెలుస్తుంది. మూడోది భీమవరం. నర్సాపూర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భీమవరం టౌన్ స్టేషన్లో దిగవచ్చును. ఇది పంచారామాల్లో ఒకటైన భీమారామము. మూడవది భీమవరం. నర్సాపూర్ సికింద్రాబాద్ రైల్వే లైన్లో భీమవరం టౌన్ స్టేషన్లో దిగవచ్చును. ఇది పంచారామాల్లో ఒకటైన భీమారామము. ఇక్కడ వెంచేసి ఉన్న స్వామి సోమేశ్వర స్వామి. సోముడు అనగా చంద్రుడు. చంద్రునిచే ప్రతిష్ఠించబడిన లింగము గనుక సోమేశ్వర క్షేత్రం అని పేరు కలిగినది. దీని వైశిష్ట్యములో పద్మ పురాణంలో చెప్పబడింది. చంద్రుడు తన గురువగు బృహస్పతి భార్య అయిన తారను కామించి పాపమును పోగొట్టుకొనటానికి అమృతలింగ బాగున్నాక దానిని తెచ్చి ప్రతిష్ఠించాడు. అందుచేతనే గాబోలు చంద్రుడు షోడశ కళలు లింగము మీద దర్శించవచ్చు. అమావాస్య నాడు లింగము నల్లగా ఉండి పూర్ణిమకు తెల్లగా స్ఫటిక సదృశ్యమై ఉంటుంది. సోమకుండ స్నానము పంచ మహాపాపములు పరిహరిస్తుందని ప్రతీతి. నాలుగవది ద్రాక్షారామము. ద్రాక్షారామము రామచంద్రపురం మండలంలో ఉంది. చరిత్ర: క్రీస్తు శకం 11వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకు ఈ ఆలయం వైభవంగా విరాజిల్లిందని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు మొదలైన వారంతా భీమేశ్వరుని సేవలో తరించారని, ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలుస్తుంది. పేరెలా వచ్చింది? దక్ష ప్రజాపతి ఆరామం కావడంతో దీన్ని ద్రాక్షారామం పిలిచేవారు. ఇక్కడ దక్షుడు యజ్ఞం చేశాడని ప్రతీతి. ప్రాశస్త్యం: స్వయంభువై వెలసిన ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి ఉన్న పురాణ ఖ్యాతి అమోఘమైనది. కాశీ క్షేత్రంలో సమానమైనదిగా పేరున్న ద్రాక్షారామ దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. శ్రీనాథుడు రచించిన భీమఖండం కావ్యంలో ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరించారు. కోరిన కోరికలను తీర్చే నీలకంఠుడిగా ఆయనంటే భక్తులకు అపారమైన నమ్మకం. అందుకే ద్రాక్షారామ స్థలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక మాణిక్యాంబ అమ్మవారున్న పీఠం అష్టదశ పీఠాల్లో ఒకటి. ఆలయ సన్నిధిని చేర్చి ఉన్న గోదావరిని పవిత్ర సప్త గోదావరిగా పిలుస్తారు. శివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన భక్తులు సప్త గోదావరిలో స్నానమాచరించి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని మహాశివరాత్రి పర్వదినాన ద్రాక్షారామము వేలాది సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ఐదవది పాలకొల్లు క్షీరారామము. ఒక రకంగా ఇది సార్థక నామం. పరమశివుడు తన త్రిశూలంతో ఒక సరస్సును నిర్మించి క్షీరసాగరము నుండి పాలనాకర్షించి సరస్సును నింపినట కాలక్రమేణా పాలకొల్లుగా ప్రసిద్ధి చెందింది. పాలకొలనుగా క్షీరం అంటే పాలు, క్షీరమున కారామము పాలకొల్లను క్షీరారాము పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామి రామలింగేశ్వరుడు లింగము 18 అంగుళముల ఎత్తుంది. పాలరాతితో స్వయంభువు స్వామికి వెనుక భాగంలో 3 చారలున్నాయి. ఇవి జటలని ప్రతీతి. తారకాసురుడు పూజించిన అమృతలింగానికి శిరోభాగమని కూడా కొందరంటారు. 11 అంతస్తుల గాలిగోపురం 1777లో నిర్మించబడింది. ఆంధ్రలో ఎత్తైన గాలి గోపురాల్లో 4వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.